అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్లో ఏం పనిరా మీకు? మీ రాష్ట్ర విభజన జరిగిపోయింది. మీ రాజధాని చూసుకోండి. మీ బతుకులు ఆడ బతకండి. మా రాష్ట్రంలోకి వచ్చి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఇక్కడ వారాంతాల్లో ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. వీళ్ళ సంఖ్య ఎంత ఉంటుందంటే 10 నుంచి 100 మంది మాత్రమే అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు కానీ, చివరాఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించట్ల. ఎందుకని? రాజ్యాంగం ప్రకారం ఒక భారతీయుడు స్వేచ్ఛగా ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో ఉండేటటువంటి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటటువంటి ఈ 10 మందికే ఎందుకు ఇలాంటి దురాభిప్రాయం కలుగుతుంది అంటే కొంత చరిత్ర చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎందుకు బాధపడుతున్నారు? ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అరే, ఒక హైదరాబాదులో ఉండే కోన్సిక గొట్టంగాడు నన్ను రావద్దు అనడానికి వాడికి ఏం హక్కు ఉంది? ఇది భారతదేశం కదా, తెలంగాణ ఎవడబ్బ జాగీరు, ఇది భారతదేశంలో అంతర్భాగం కదా అని మీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అది వాళ్ళబ్బ జాగీరే వాళ్ళ దృష్టిలో. మన దృష్టిలో ఎవడబ్బా జాగీరని మనం అడగొచ్చు, కానీ ఈ 10 నుంచి 100 మంది ఉంటారే, ఈ 10 నుంచి 100 మంది ఉండే వాళ్ళ దృష్టిలో తెలంగాణ అనేది వాళ్ళ అబ్బ జాగిరే. ఎందుకు ఇలాంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది అంటే కొంత చరిత్ర చెప్పాలి మీకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అంటే తాత ముత్తాతలు చనిపోయారులే వాళ్ళందరూ కూడా. వీళ్ళంతా కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళే. అందులో మీ తాత ఉండొచ్చు, లేకపోతే మీ ముత్తాత ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ లాఠీ దెబ్బలు తిన్నవాళ్లే, బ్రిటిష్ వాళ్ళ తోటాలు రుచి చూసిన వాళ్ళే, వాళ్ళ దగ్గరగా బానిసగా బతికిన వాళ్ళే, వాళ్ళ మీద తిరిగి పోరాటం చేసిన వాళ్ళే. మరీ ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేశ సమైక్య పోరాటానికి నాంది పలికింది మచిలీపట్నం నుంచే. పింగళి వెంకయ్య గారి యొక్క ఆయన అభిప్రాయమే దేశం మొత్తం కూడా సమైక్య పోరాటం చేయాలి, ఎవరికి వాళ్ళు పోరాటం చేయటం కాదు, సమైక్యంగా కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశాడు. నాకు కరెక్ట్గా ఆ పుస్తకం పేరు గుర్తు రావట్లేదు. ఆ పుస్తకాన్ని ఈరోజు పశ్చిమ బెంగాల్కి పంపిస్తే, అంటే అప్పటి బెంగాల్కి పంపిస్తే, ఆ బెంగాల్లో దాన్ని ప్రచురించి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులకు అందరికీ పంపించారు. వాళ్ళు ఆ పుస్తకం యొక్క ఇన్స్పిరేషన్తో సమైక్యంగా పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం సాధించారు. అప్పటికి తెలంగాణ అనేది ఒక సపరేట్ దేశం, నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు రజాకార వ్యవస్థ ద్వారా అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అనేక రకాలుగా హింస పెడుతుంటే వాళ్ళ ఆర్తనాదాలు వర్ణనాతీతం. చివరాఖరికి నెహ్రూ దగ్గరికి కూడా ఒక వర్తమానం పంపిస్తే మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం దాన్ని కానీ విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది మన మీద, వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, ఇప్పుడుండే పరిస్థితిలో ఇవన్నీ కుదరవు, వాళ్ళ పాపాన వాళ్ళ నరకం వాళ్ళు అనుభవిస్తారు, వదిలేసేయండి అని అన్నారు. ఆయనకి ఏమైంది? ఏదో బాగలేకుండా వస్తే ఆయన అమెరికాకు పోయాడు. ఇక్కడ ఉండేటటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని స్వీకరించి వీళ్ళ బాధలను అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఇండియన్ ఆర్మీని, ఆంధ్ర పోలీసుల్ని పంపించి నిజాం నవాబుల్ని వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకేదో తునవ పణం ఇచ్చి తరిమేసాడు వాళ్ళని. చివరాఖరికి తెలంగాణని భారతదేశంలో కలిపారు. మరి వాళ్ళు స్వాతంత్రోద్యమం చేశారా? లేదు, కేవలం నిజాం నవాబుల మీదనే పోరాటం చేశారు వాళ్ళు. ఈరోజు నువ్వు దేశం కోసం రక్తం చిందించావు, వాళ్ళు దేశం కోసం రక్తం చిందించలా, వాళ్ళ ప్రాంతం కోసం పోరాటం చేశారు. నీ స్వతంత్రంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఆలోచించి, అరే వీళ్ళందరూ కూడా మన అన్నదమ్ములరా, మన కోసం వీళ్ళు పోరాటం చేశారు, మనం ఈ దేశంలో ఒక అంతర్భాగం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు నీకు స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఈ 10-100 మందికి ఆ భావజాలం ఇంకా పోలా, ఇంకా ఆ రజాకారుల భావజాలం ఇంకా వాళ్ళకు పోలా. ఇది దేశంలో అంతర్భాగం అని చెప్పుకోవడానికి వాళ్ళ ఆత్మే అంగీకరించట్లా. అందుకే వాళ్ళు ఏమంటారు,
ఆంధ్రా వాడు వస్తే నీకేం పనిరా వెళ్ళిపో అంటారు. మరాఠీ వాడు వస్తే నీకేం పనిరా ఇక్కడ వెళ్ళిపో అంటాడు. తమిళనాడు వస్తే ఇక్కడ ఏం పనిరా నీకు వెళ్ళిపో అంటాడు. వాడు మాత్రం ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తాడు. ఇది వాళ్ళ సిద్ధాంతం. నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావు దేశం కోసం పోరాటం చేసావు. నీకుంటుంది ఈ దేశం మీద ప్రాణం. కన్యాకుమారి నాదంటావు, చెన్నై నాదంటావు, బెంగళూరు నాదంటావు. అక్కడ ఉండేవాళ్ళు కూడా అరే బాబు నీదేరా అంటారు. రేపు ఆంధ్రాకి ఏ రాష్ట్రం వాడు వచ్చినా ఇక్కడ బతకొచ్చు స్వేచ్ఛగా అంటావు. వాళ్ళకి ఇంకా రక్షణ కల్పిస్తావు, రమ్మని పిలుస్తావు, ఇక్కడికి రాండి, వ్యాపారాలు చేసుకోండి, ఇక్కడ బతకండి, పని చేసుకోండి అని చెప్తావు. మరి ఇక్కడ ఉండి ఆ 10 నుంచి 100 మంది ఎందుకు చెప్తారు? వాళ్ళు ఆ రజాకారు, ఆ నిజాం వారసులు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది దేశభక్తి? వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఈ దేశంలో మనం కూడా ఒక అంతర్భాగం అని? కాబట్టి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటటువంటి కోతలకి మీరు బాధపడవకండి. తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు. ఏ పరిస్థితుల్లో ఆ రోజు భారతదేశం వాళ్ళని విలీనం చేసుకుంది అనే విషయం ఆ తరం వాళ్ళ నుంచి ఈ తరం వాళ్ళ వరకు కంప్లీట్గా తెలుసు వాళ్ళకి. అందుకే ఈరోజు ఆంధ్రావాడు అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. మా తమ్ముడు అంటారు, మా అన్న అంటారు, మా బిడ్డ అంటారు. కానీ ఈ 10 నుంచి 100 మంది ఉండే మూర్ఖులు మాత్రం అంగీకరించరు. దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారుల్ని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. వాళ్ళ భావజాలం అంతే. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయాల. మనం చేయగలిగింది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.